వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం పేదల ఇళ్లను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. తాండూరులోని డబుల్ బెడ్రూమ్ సుమారు 200 ఇళ్లను జీఎంకే ట్రస్టుకు కేటాయించడం తీవ్ర అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లను ఒక ప్రైవేటు ట్రస్టుకు ఏ అధికారంతో అప్పగించారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ట్రస్టుకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. ట్రస్టు ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తూ సామాన్య ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇది పూర్తిగా పారదర్శకతకు విరుద్ధమని విమర్శించారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. పంపిణీ కార్యక్రమం ఒక ఆర్గనైజేషన్, ఒక ట్రస్ట్ ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఈ ఎమ్మెల్యే దాన్ని ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈరోజు దానికి వ్యతిరేకంగా తాండూరులో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు ఏదైతే ఫలాలు అందాలను ఆ ఇల్లు చేరాలను నాయకులు చేస్తున్నటువంటి దురహంకార ధోరణికి ఈరోజు వ్యతిరేకంగా ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి మరి అదే విధంగా తాండూరులోనే కాకుండా ఈ విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము. మేము అవసరమైతే చట్టపరంగా కూడా న్యాయపరంగా మేము దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు మరియు అధికార పార్టీ యంత్రాంగం మొత్తం కలిసి ఈరోజు తాండూరులో దానిని ఒక నిదర్శనగా ఒక చారిటబుల్ ట్రస్ట్ కి ప్రజలకు అందే డబుల్ బెడ్రూమ్, దాన్ని ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు, కానీ అది డబుల్ బెడ్రూమ్స్ మన కేసీఆర్ గారు పెట్టిన డబుల్ బెడ్రూమ్స్ కాబట్టి దానికి ఇంకో పేరు మార్చి ప్రజాపాలన కూలీ చేసే విధంగా ఒక ట్రస్ట్ కి అందించి ఆ ట్రస్ట్ లో దగ్గర ఒక 500 మంది దాకా మెంబర్స్ ఉన్నారంట. ఆ మెంబర్స్ కే పరిమితమయ్యేటట్టు డ్రా పద్ధతిలో ఎవరు అధికారికంగా కానీ మరి ఈ రోజు సండే ఉంది తెలిసి కూడా అధికారులు ఎవరు లేని విధంగా మన చైర్మన్ గారు మరి కాంగ్రెస్ కౌన్సిలర్ అందరూ కలిసి డ్రా తీయడం జరిగింది. ఇది ఇంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రజలతో అడుగుతున్నా. ఈరోజు నేను కూడా ఒక వార్డు కౌన్సిలర్ కాబట్టి మా వార్డులు ప్రజలు మాకు నిలదీస్తుండ్రు. డబుల్ బెడ్రూమ్ కట్టింది కేసీఆర్ గారు కదా, మళ్ళీ ఇచ్చేటోళ్ళు ఈయన ఎవరు? అసలు ఆయన ఎవరు? ఆ చారిటబుల్ ట్రస్ట్ కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నాకు తెలిసి తాండూరు రాజకీయ చరిత్రలో లేని విధంగా ఈరోజు ఒక ట్రస్ట్ ను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు చెందాల్సిన ఏవైతే గవర్నమెంట్ చూసిన స్కీమ్లు ఉన్నాయో వాటిని ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఇప్పించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇప్పుడు తాండూరు అనేది హిందూ ముస్లింతో ఎంతో మంచిగా సుఖ సంతోషంతో ఉన్న దగ్గర ఈరోజు కొత్త ఓరవడి సృష్టిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు జిఎంకే ట్రస్ట్ పేరు పైన 200 ఇళ్ళని మరి ఏ అధికారం, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైసలు ప్రజల పైసలతో వచ్చిన డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఏ విధంగా ఏ హక్కుతో మంచి సిద్ధమయ్యారో ఇది ప్రజలకు జవాబు చెప్పాలి. అసలు జిఎంకే ట్రస్ట్ ఎప్పుడు వచ్చింది? దీని వెనుక ఉన్న మూలాలు ఏమిటి? వీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ జిఎంకే ట్రస్ట్ అనేది తాండూరుకు వచ్చింది. ఈ ఆరాటం ఎందుకు చెందుతున్నారు? ఒకవేళ మీరు నిజంగా ముస్లింలకు సేవ చేయాలంటే గతంలో ఉన్న ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది, దానికి సంబంధించిన సేవా అసోసియేషన్ చాలా ఉన్నాయి. వాటిని వదిలేసి గతంలో ఎన్నడూ కూడా 36 వార్డులను ఈ జిఎంకే ట్రస్ట్ ఒక బోరింగ్ ఇప్పించింది కాదు, ఒక నల్ల నీళ్ళు ఇప్పించింది కాదు, ఒక రంజాన్ కిట్ ఇచ్చింది కాదు, ఓ పేదలకు ఆదుకున్నది. సడన్ గా వచ్చిర్రు, 6 నెలల కింద వచ్చిర్రు జిఎంకే ట్రస్ట్ అంటున్నారు. ఇవి వంచుతాం అవి వంచుతాం అంటారు. మీకు ఎవరిచ్చిర్రు హక్కు? ఇవి ప్రజల పైసలు, ప్రభుత్వానికి ఎది ఉన్నది. మేము అక్కడ కూర్చున్న కౌన్సిలర్లకు, చైర్పర్సన్ కు సూటిగా అడుగుతున్నాం. మీరు అందరూ కూడా మనం ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచి వచ్చిన వాళ్ళం ఉన్నాం. మీరు ఒక ప్రైవేట్ ట్రస్ట్ పిలిస్తే మీరు వాడు ఎట్లా కూర్చుంటున్నారు? ఏ జంతువులు కూర్చుంటున్నారు? మీరు కూర్చొని ఎట్లా ఇప్పిస్తున్నారు? కౌన్సిలర్ మీకన్నా ఆలోచన ఉండాలి. మీరు కష్టపడి గెలిచిరు. మీ వాళ్ళ ఎవరు పేదోడు ఎవరు గొప్పోడు ఆ ట్రస్ట్ వ్యక్తికి ఏం తెలుస్తుంది? నీ వాళ్ళ నువ్వు గెలిచినావు, నీకు అక్కడ నిజంగా గుడిసె ఉన్నదా, ఇల్లు ఉన్నదా లేదనేది నీకు తెలిసి ఉంటది. నువ్వు ఇవ్వాలి లిస్టు, నువ్వు ఇస్తే నీ వాళ్ళ నిజంగా సరే నిజమైన నిరుపేద చెందుతుందా లేదనేది తెలుస్తుంది. అంతేగాని ఎవరో ట్రస్ట్ అయిన వచ్చి నీ వార్డు లోపల, ఇప్పుడు మా వార్డులో 280 మంది అప్లికేషన్ పెట్టుకున్నారండి. దాంట్లో ఇల్లున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అది ఎవరు గుర్తుపడతారు? స్థానిక వార్డు కౌన్సిలర్ గుర్తుపడతాడు. అట్లా ఏమైనా ఉంటే చాలు కానీ డబ్బలు వేసి డబ్బులు ఊపుతాము ఇవి చేస్తాం నీకు ప్రభుత్వం చెప్పింది. वो टाइम पे 200 घर फी वार्ड को देते बोल के वादा करे, जब 200 घर एक वार्ड को देते बोल के वादा करे, आज वो वार्डों में बराबर से तकसीम नहीं हो रहे। अच्छा, तकसीम नहीं हो रहे तो नहीं हो रहे, किसी और प्राइवेट ऑर्गेनाइजेशन से करा रहे हैं। तो क्या तांडूर एमएलए मनोहर रेड्डी साहब अनफिट है?
क्या उनको एमएलए करना नहीं है? मैं हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट हमारे मित्वानंद साहब से गुजारिश कर रहा हूँ कि ये मैटर को जनाब केसीआर साहब, केटीआर साहब, हरीश राव साहब के पास लेके जाइए। प्रिंसिपल सेक्रेटरी, चीफ सेक्रेटरी से बात करिए कि यहाँ के विकाराबाद डिस्ट्रिक्ट कलेक्टर क्या कर रहे हैं, जबकि प्राइवेट ऑर्गेनाइजेशन संडे के दिन डबल बेडरूम के ऑप्शन कर रहे हैं। అదేవిధంగా నాన్ మైనారిటీ నాయకులు కానీ ఏదన్నా నీళ్ళేని బాయిలో దూకి సావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న మీరు, కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న మీరు, మీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు పంచాలే తప్ప ఎవరో జిఎంకే ట్రస్ట్ వాళ్ళు వంచడం మీకు మీకు మంచిగా అనిపిస్తుందా? ఒకసారి మీరు కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకున్నారు. మీకు చీమెనెత్తురు ఉంటే, ఒకవేళ మీరు రాజకీయ నాయకులు అయితే మీరు దీన్ని ఖండియాలే, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో తడిపట్టేసుకొని కూర్చున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 861 డబుల్ బెడ్రూమ్లు తాండూరులో నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు దాదాపు ఒక తాండూరు పట్టణం నుంచే 9,000 అప్లికేషన్లు వచ్చాయి. 9,000 అప్లికేషన్లు వస్తే అవి సరిపోవు, ప్రజల మధ్యలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దానికి పెండింగ్ పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ కూడా 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ పనిచేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని దానికి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కట్టి ఇస్తామని. మరి కేసీఆర్ కట్టిన ఇండ్లను సరే, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ట్రాన్స్పరెంట్ గా నేను బీదోళ్ళ కోసం ఇచ్చేస్తా అన్నోడు, మరి ఈరోజు తాండూరులో ఒక ప్రైవేట్ వ్యక్తి తోటి ఏ విధంగా లక్కీ డబ్ తీపిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మనోహర్ రెడ్డి గారికి అడగడం జరుగుతుంది. మాకు ఒక డౌట్ ఉన్నది, ఈ 200 ఇండ్లు మనోహర్ రెడ్డి అమ్ముకున్నాడా? జిఎంకే ట్రస్ట్ కు ఈ 200 ఇండ్లు అమ్ముకున్నాడా అనేది ఒక డౌట్ ఉన్నది. ఇంకా ఖచ్చితంగా తెలుసు, మాత్రం నిలదీస్తాము. మరి ఈ రోజు మరి అంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ప్రజలతోనికి ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు కనీసం మీకన్నా లేదా జ్ఞానం? ఇంత చదువుకోలేరా? లేకుంటే రాజకీయ అవగాహన లేదా? ఎవడో ఇల్లు వంచుతున్నాడు, ఎవరి ఇల్లు ఎవడు వస్తుండు, మీరు పోయి సపోర్ట్లు కొట్టుడేంది నాకు అర్థమవుతుంది. అత్త సొమ్ముడు అల్లుడు దానం అన్నట్టు. మేము తెలంగాణ నిర్మించిన ఇల్లు దళిద్రానికి మీరు అవి చూట మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన పాపానికి ఈరోజు ఇంతగానం దౌర్జన్యం మా తాండూరులో. మరి కలెక్టర్ ఏం చేస్తుండు, తాండూరులో ఉన్న ఆర్డీఓ గారు ఏం చేస్తుండ్రు, మన మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తుండ్రు, ఎవడు ఫైనల్ చేసిన ఇండ్లని ఈరోజు జిఎంకే ట్రస్ట్ వాళ్ళు పంచడం జరిగింది. కలెక్టర్ గారిపై కూడా మేము ఫిర్యాదు చేస్తాం గవర్నమెంట్ కి. ఈ ఎమ్మెల్యే ఈ యొక్క ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎంత లాలుచి పడ్డాడో బయటికి తేలాలి. ఎందుకంటే ఒక నెల కింద మా కౌన్సిలర్స్ అందరూ పోయి కూడా వికారాబాద్ కంప్లైంట్ ఇచ్చిరు. ఒక్కొక్క ఇల్లు 2 లక్షల రూపాయలకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గాని, కాంగ్రెస్ నాయకులు గాని, కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని అమ్ముకుంటున్నాడని ఒక నెల కిందనే చెప్పిన మా కౌన్సిలర్. చెప్పినాక ప్రతి మీటింగ్ లో వచ్చి ఇదే ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ చెప్పిండు, మేము ఎవరితో డబ్బులు తీసుకోం, కరెక్ట్ ఉన్నోళ్ళకే ఇస్తాం, బీదోళ్ళకే ఇస్తాం. అంటే ఈ బీదోళ్ళకి ఇచ్చే దాంట్లో నీ పాత్ర ఉండాలి ఎమ్మెల్యే గారు, నీ కౌన్సిలర్ల పాత్ర ఉండాలి, నీ చైర్మన్ పాత్ర ఉండాలి, అంతే తప్ప గాని ఈ జిఎంకే ట్రస్ట్ తోడు ఎవడు? ఈ జిఎంకే ట్రస్ట్ కు నీకు ఏం సంబంధం? ఈ జిఎంకే ట్రస్ట్ తోటి ఏం లాలుచి పడ్డావు నువ్వు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు. మీరు సమాధానం చెప్పే వరకు మీకు వద్దే పరిస్థితి ఉంటుంది. మీరు ట్రాన్స్పరెంట్ గా మేమేమంటున్నాం, తాండూరులో 9,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, ఇంకో కులాల అని మేము అడుగుతలేం. మీరు అసలైన అర్హులకు మీరు ఆ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ నాకైతే ఏం అంతుపడతలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టున్నది. ఎందుకంటే రాజు ఎట్లుంటే సామంత రాజులు కూడా గట్లే ఉంటారు. రాజు రేవంత్ రెడ్డి చక్రవర్తి అనుకుంటున్నాడు ఆయన.
చక్రవర్తి అనుకొని నిరంకుశంగా పరిపాలిస్తున్నాడు ఆయన. నేను రాజును చక్రవర్తిని అని పాలిస్తున్నాడు కాబట్టి కింద ఆటోమేటిక్గా సామంత రాజులంతా కూడా గట్లగే పాలిస్తుంది. లేకపోతే ఈరోజు ఆదివారం రోజు గవర్నమెంట్ కట్టించినటువంటి ఇండ్లను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి వాళ్ళు డ్రా తీస్తుంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ వేదిక మీద ఉండి దానికి చప్పట్లు కొట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఆశీర్వాదం తెలియజేస్తున్నారంటే ఎంత ఘోరంగా పాలన జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం ఏం జరుగుతున్నది మరి? ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు నిజంగా చెప్పాలంటే ఫ్లెక్సీలో చూస్తే క్లియర్గా ఉంది, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అని ఫ్లెక్సీలో ఉంది. మీరు కూడా చూసి ఉంటారు, మీడియా సోదరులంతా చూసి ఉంటారు. ఇందిరమ్మ ఇండ్లు టౌన్ లోపల మాకు వికారాబాదే వస్తుంది ఉండి తాండూరు మున్సిపాలిటీ లోపల ఒక్క ఇందిరమ్మ ఇళ్ళన్న కట్టినరా? మరి ఇందిరమ్మ ఇండ్లే కట్టనప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేటటువంటి మాట ఎట్లకెళ్ళి వచ్చింది? ఫస్ట్ అంటే అవి ఇందిరమ్మ ఇండ్లు కావు, అంతే కదా. ఇందిరమ్మ ఇండ్లు కట్టనప్పుడు వాటి పంపిణీ జరగదు. మరి ఆ ఇండ్లు ఎక్కడివి? అవి కేసీఆర్ గారు కట్టించినటువంటి ఇల్లు. మా సోదరుడు రోహిత్ రెడ్డి గారు మేము అందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మా వికారాబాద్లో కావచ్చు ఇక్కడ కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు. మరి ఇందిరమ్మ అని ఎందుకు రాసిండ్రు అంటే డబుల్ బెడ్రూమ్ అని పేరు ఇట్లా రాస్తే కేసీఆర్ కట్టించిండ్రు అని చెప్పి జనాలకు అర్థమైపోతా అనే ఉద్దేశం చేత పేరు మార్చేసి ఇందిరమ్మ ఇల్లు రాసిండ్రు. అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ గారి పాలన లోపల కట్టబడ్డటువంటి ఇల్లు. కానీ ఈరోజు ఆదివారం రోజు అధికారులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కుమ్ముక్కైపోయి అక్కడ పంపిణీ కార్యక్రమం పెట్టిండ్రు. 200 ఇండ్లకు డ్రా తీసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. అక్కడ 200 ఇండ్లకు డ్రా తీయడం చాలా సంతోషం, మంచిదే, మేమేం కాదంటలేము. ఎవరికి ఇచ్చిండ్రు ఆ డ్రా తీసి? మా మైనారిటీ సోదరులకు ఇచ్చిండ్రు అని చెప్తుండ్రు. సంతోషం, వాళ్ళు కూడా మా బిడ్డలే మైనారిటీ సోదరులకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే మైనారిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు. కానీ మీరు గతం లోపల మున్సిపాలిటీ లోపల ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క వార్డుకు 200 ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రట మా వాళ్ళు చెప్తున్నారు. మరి ఒక్కొక్క వార్డుకు 200 ఇండ్లు అంటే 36 వార్డులకు ఎంత అవుతుంది అనేది లెక్క కట్టి అవి ఒక్కటేసారి ఇవ్వాలి. అదొక్కటే కాకుండా ముస్లింలకు కూడా ఇక్కడ దాదాపు నాకు తెలిసి 20,000 నుంచి 25,000 మంది ఉంటారు ఓటర్లు. మరి 200 ఇండ్లు ఇస్తే ఏడ సరిపోతాయి? మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరికీ కూడా ఒకటేసారి ఎవరు డ్రా తీపిస్తారో తీపియండి. మరి మీరు చేస్తున్నారు కదా, ఓ ఘనకార్యం చేస్తున్నారు కదా, అదే ఘనకార్యం చేసి మొత్తం మైనారిటీ సోదరులకు ఒక్కటేసారి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కావాలి, డబుల్ బెడ్రూమ్లే ఇవ్వండి. వాళ్ళకొక్కరికే కాదు, ఇక్కడ మా ఎస్సీ సోదరులు ఉంటారు, మొదటి విడతగా వాళ్ళకో 200 ఇండ్లు ఇవ్వండి. ఎస్టీ సోదరులు ఉంటారు, వాళ్ళకొక 200 ఇండ్లు ఇవ్వండి. మా ముదిరాజులు ఉంటారు, వాళ్ళకొక 200. మా కురుమ సోదరులు యాదవులు, వాళ్ళకొక 200.